ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము పునరుద్ధాన నిరీక్షణ. ఇలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరంతో నేను దేవుని చూచెదను. యోబు గ్రంథము 19వ అధ్యాయము 26వ వచనం. యోబు గ్రంథం విశ్వాసానికి, సహనానికి, నిరీక్షణకు గొప్ప సాక్ష్యంగా నిలుస్తుంది. తన సంపదను, కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని కోల్పోయిన యోబు తీవ్రమైన బాధల మధ్య కూడా దేవునిపై తన నమ్మకాన్ని కోల్పోలేదు. అందరూ తనను విడిచిపెట్టినప్పటికీ దేవుడు తనను విడిచిపెట్టలేదని అతడు విశ్వసించాడు. అందుకే ఇలాగూ నా చర్మం చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను అని ధైర్యంగా ప్రకటించాడు. విశ్వాసి నిరీక్షణ ఈ లోకంతో ముగియదు. మనిషి శరీరం బలహీనపడుతుంది, వృద్ధాప్యం వస్తుంది, ఒకరోజు ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. కానీ దేవుని పిల్లలకు మరణం అంతం కాదు. యోబు చెప్పినట్లుగా దేవునిని దర్శించే మహిమకరమైన నిరీక్షణ ప్రతి విశ్వాసికి ఉంది. పునరుద్ధానంపై మన విశ్వాసం యేసుక్రీస్తులో స్థిరపడింది. యోబు ఈ మాటలు చెప్పినప్పుడు కూడా భవిష్యత్తులో వచ్చే రక్షకునిపై విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆ నిరీక్షణ యేసుక్రీస్తులో నెరవేరింది. క్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచినందున ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కరికి పునరుద్ధాన నిరీక్షణ ఉంది. కాబట్టి విశ్వాసి భవిష్యత్తు భయంతో కాదు, ఆశతో నిండి ఉంటుంది. దేవునిని దర్శించడం విశ్వాసి జీవితంలో గొప్ప బహుమానం. ప్రార్థన. ప్రభువైన యేసు, ఈ లోకంలోని బాధలు, శోధనలు, బలహీనతల మధ్య కూడా నీ మీద అచంచలమైన విశ్వాసంతో నిలిచే కృపను మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.